తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఏ పని చేసినా దానికి దైవ బలం తోడుంటుంది అని చెప్తారు. అలాగే ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మీ ఇంటి దేవుణ్ణి, కులదైవాన్ని, మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి అని చెప్తారండి. నిజానికి చెప్పాలంటే చాలా మందికి ఇప్పటికీ కూడా వాళ్ళ కులదైవం ఎవరు, వాళ్ళ ఇంటి దేవుడు ఎవరు అనేది తెలీదు. అమ్మని అడుగుతారు, అమ్మమ్మని అడుగుతారు, ఇలా ఇలా. అక్కడ కూడా చాలా మందికి అవకాశం ఉండదు. వాళ్ళు ఇలా పూజిస్తారు, మేము కూడా చేసేస్తున్నాం అండి అని అంటారు. కానీ మనకంటూ ఒక ఇంటి దైవం, కులదైవం ఉంటారని చెప్తారు కదండి. ఎలా తెలుసుకోవాలి తెలియని వాళ్ళకి? డైరెక్ట్ గా అయితే తెలుసుకోవటం చాలా కష్టం తల్లి. కానీ తెలుసుకునే పద్ధతులు కొన్ని ఉన్నాయి. మన ఇంట్లో మనకంటే పెద్దవాళ్ళు కానీ, ఇప్పుడు మనదో గోత్రం అయి ఉంటుంది కదమ్మా, ఆ గోత్రానికి సంబంధించిన పెద్దవాళ్ళు ఉంటారు. కాస్త 50 ఏళ్ళు 60 ఏళ్ళు పైన ఉన్నవారు ఉంటారు. వాళ్ళు ఏది పూజ చేస్తున్నారో దాన్ని బట్టి మనం పూజ చెయ్యకూడదు. ఎందుకంటే గోత్రం ఒకటే అయినా, ఇప్పుడు ఉదాహరణకు కాశ్యపస అనే గోత్రం ఉందమ్మా. కాశ్యపస అనే గోత్రం ఉండే వాళ్ళకి అందరికీ ఇంటి పేరు ఒకటి కాదు, వేలుగా ఉన్నాయి, వేరే వేరే ఇంటి పేర్లు ఉంటాయి. కానీ ధర్మం మూలాల లోపలికి వెళ్ళినప్పుడు 3 రకాలుగా కనపడుతున్నాయి తల్లి. బ్రాహ్మణులకు గాయత్రియే ప్రధాన దైవం అని, వైశ్యులకు ప్రధానమే దైవం గాయత్రి అని, క్షత్రియులకు ప్రధాన దైవం గాయత్రి అని. వాళ్ళకు ప్రధాన దైవం ప్రథమ దైవం గాయత్రి అయినా ఇంటి దేవతకు వచ్చేసరికి మారిపోతున్నాయి. వారి మూలంలో ఎవరు ఎక్కడ ముందుగా ఈ ఇంటి దైవాన్ని ఎలా పెట్టుకున్నారు, ఆ ఇలవేల్పుగా పెట్టుకున్న విధానం ఏంటని తెలుసుకోవటం సామాన్యంగా అయితే కష్టం. ఎందుకంటే 2-3 జనరేషన్స్ వెళ్ళిపోయాక తెలుసుకోవటం ఇప్పటి పరంగా కష్టం. కానీ కొంతమంది ఇంట్లో పెద్దవారు ఉంటారు, వాళ్ళని అడిగితే చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది మా పక్కింటి వాళ్ళు పోచమ్మను పూజ చేసేవారు, మేము అలా పట్టుకొని పూజ చేసే ఊరంతా ఇలా చేసేవాళ్ళం అని చెప్తారండి కొంతమంది. అది గ్రామ దేవత, ఇంటి దేవత వేరు. గ్రామ దేవతని పూజించాల్సిన అవశ్యం ఖచ్చితే, కానీ మీ ఇంటికంటూ ప్రత్యేకమైన పరంపర ఉంటుంది. ఆ పరంపరని మర్చిపోతే ఆ ఇంటిలో ఆ దాయాదులని ఉంటారు కదమ్మా, ఆ దాయాదులను అడిగి తెలుసుకోవటము, మన పెదనాన్న గారిని, పెద్దమ్మ గారిని, మన నాన్నగారిని, వీళ్ళను అడిగి తెలుసుకోవటం ఒక పద్ధతి. ఇంకా వీళ్ళని అడిగి తెలుసుకున్నా ఒకవేళ లాభం లేదు అనుకుంటే మన ఇష్ట దైవమే మన ప్రధాన దైవంగా పెట్టుకోవాలి. కొంతమంది మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు తల్లి. కంచి పరమాచార్యుల వారని చెప్పి ఉండేవారు, 1994 వరకు ఉన్నారు. వారి జగద్గురువులు కాంచీ పీఠాన్ని నిర్వహించారు. వారు చెప్పారు ఒకసారి, ఒక ఆయన తను వేరే వేరే క్షేత్రాల కన్నా వెళ్తున్నాడు కానీ ఇంటి దైవాన్ని మర్చిపోయాడు. అతనికి ఇంటి దైవం ఎవరో తెలిసి కూడా. చిదంబరం వెళ్తాడు, నటరాజుని చూస్తాడు, కంచి వస్తాడు, కామాక్షిని చూస్తాడు, కానీ ఇంటి దేవుడికి సమర్పించాల్సినవి ఏవి చెయ్యడు. ఆవిడని పట్టి మర్చిపోయాడు. ఆయన కంచి వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే అతన్ని లేపి చూస్తే అతనికి అందించాల్సినవి అందించారు. ఎందుకు ఇలా జరిగిందని వెళ్ళి అడిగితే, నువ్వు నీ ఇంటి దైవానికి చేయాల్సిన విధులు మర్చిపోయావు, వెళ్ళి వెంటనే ముందు నీ ఇంటి దేవుణ్ణి చూసిరా, తర్వాత చిదంబరం కాదు, కంచి కాదు, కైలాసం ఏవైనా చూడొచ్చు అని చెప్పారు. అలా కొంతమంది మహాత్ములు అటువంటివి చెప్పగలరు. ఎంత ప్రయత్నం చేసినా తెలియకపోతే ఈశ్వరుడే మన ఇంటి దైవం తల్లి. అంతేనా? ఇంకొకటి కూడా కొంతమంది మర్చిపోతుంది ఏంటంటే, వారి గోత్రం కూడా కొంతమందికి తెలియదు, చాలా మందికి. అవును, ఇప్పుడు గోత్రం కొంతమంది గుళ్ళలో అర్చనలు చేస్తుంటారు, మీ గోత్రం ఏంటని అడిగితే వాళ్ళకు తెలియదనే చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు పరమేశ్వరుడే మన ఇంటి దైవం అని పెట్టుకున్నప్పుడు పరమేశ్వరుడు గోత్రం అనే చెప్పుకుంటారు. అదే కనిపెట్టడం మాత్రం కష్టం అంటారు. జనరేషన్స్ వెళ్ళిపోయాయి కదమ్మా. జనరేషన్ ఉండి దాని ఏమంటారు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు గుర్తు చేయటానికి. ఆ గుర్తు చేయటానికి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్క రోజైనా సరే మనం మన కులదైవం దగ్గరికి వెళ్ళాలి అంటారు. అప్పుడు వీళ్ళకు ఉమ్మడి వ్యవస్థ పోయింది కదమ్మా. ఆ వ్యవస్థ పోయేసరికి ఇటువంటివన్నీ చిన్నాభిన్నం అయిపోయాయి. ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే వారికి, తెలుసుకునే వారందరూ తెలుసుకొని చేయటం. ఎన్ని తరాల నుంచి పూజిస్తే అలా మనం ఇంటి దైవంగా? 12-13 తరాలు తల్లి. 13 తరాలు, 12 తరాలు అయితే కన్ఫర్మ్. ఇప్పుడు ఆడపిల్లకి ఇప్పుడు అత్తవారింటి దైవంతోనే సంబంధం. అంతే తల్లి, అంతే తల్లి, అంతే తల్లి. పెళ్ళైన తర్వాత అత్తగారు ఎవరైతే పూజిస్తున్నారో వారి నుంచే వంశపారంపర్యంగా రావాలి. అంతే తల్లి. ఇంకొంతమంది ఇళ్లలో నేను పరిశీలన చేసినప్పుడు
వాళ్ళ ఇండ్లలో ఈ పూజామూర్తుల్ని పరిశీలన చేసినప్పుడు ఫోటోలు కాకుండా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాల్లో వాళ్ళ కుల దైవం ఎవరో నేను కనిపెట్టాను తల్లి. ఏంటంటే ఒక 500-600 ఇల్లు ఎంచుకున్నాను. వాళ్ళ ఇండ్లలో వాళ్ళు చూపించేవి కాకుండా వాళ్ళ పూజా మందిరాలనే పరిశీలన చేసేవాడిని. కొత్తగా వచ్చిన ఫోటోలు నేను చూసేవాడిని కాదు, ఎందుకంటే అవి రెగ్యులర్ గా ఉంటాయి. వాళ్ళకు వాళ్ళ అత్తయ్య గారు ఏమిచ్చారు అనేది పరిశీలన చేసేవాడిని. ఇదిగోండి మా అత్తయ్య గారు ఈ ఫోటో ఇచ్చారు, వారానికి ఒకసారైనా పూజ చేయమని చెప్పారు అని ఆ ఫోటోని పరిశీలన చేసేవాడిని. మీ ఇంటి దైవం ఎవరు అని అడిగేవాడిని. దానికి దీనికి ఇంటర్లింక్ ఉందా లేదా అని చూసుకునేవాడిని. అక్కడ ఉండే విగ్రహాలని పరిశీలన చేసేవాడిని. ఈ విగ్రహాలు మీరు కొన్నవి కాకుండా మీ అత్తయ్య గారు వాళ్ళు పూజ చేసేవి, మీ మామగారు పూజ చేసేవి ఏంటని అడిగేవాడిని. ఆ సందర్భంలో కొన్ని అలా కూడా ఇస్తారు కదండి. మా చిన్నక్కయ్య కూడా అలాగే వారి అత్తగారు ఇస్తారండి. అవే ఇప్పుడు తన పూజా మందిరంలో ఉంటాయి. ఖచ్చితంగా తను పూజ చేసుకుంటుంది, అభిషేకం అవి చేస్తుంది. అలా ఇంకా అవి వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. అలా తెలుసుకోవచ్చు వాళ్ళ ఇంటి దైవం ఎవరు అనేది. కానీ అది అంత తొందరగా సాధ్యం కాదు కొత్తగా వచ్చి, ఎందుకంటే మీ అత్తయ్య గారు కూడా కొత్తగా పెట్టుకొని ఉండొచ్చు కదా. అందుకు వాళ్ళ అత్తయ్య గారు ఎలాగాని అలా ముందు నుంచి ఇచ్చిన తరతరాలుగా వచ్చినవి మాత్రమే ఇంటి దైవంగా భావించాలి. అంతే తల్లి, అలా తెలుసుకోవాలి. అంతే. ఆ విగ్రహాన్ని కూడా పరిశీలన చేయాలి మొదటగా. ఆ విగ్రహాన్ని కానీ ఆ ఫోటోని కానీ ఆ పరిశీలన చేస్తున్నప్పుడు అది 5 ఏళ్ళ, సంవత్సరమా, 1000, అది ఎన్ని రోజులు అనేది మనం చూస్తే చెప్పగలం. అంటే సందర్భాన్ని బట్టి అందరూ చెప్పలేరు కానీ చూస్తే కొంతమంది చెప్పగలరు. అది చెప్పగలిగినప్పుడు నిజంగా అది మన ఇంటి దైవం అనుకుంటే ఖచ్చితంగా ఆ క్షేత్రానికి వెళ్ళి రావడం తల్లి. క్షేత్రానికి వెళ్ళి రావాలి సంవత్సరంలో ఒకసారైనా. కొన్ని క్షేత్రాలు ఇంకా ఇన్ని ప్రయత్నాలు చేశాను తెలియలేదు, లాస్ట్ ఆప్షన్. ఇంకా ఎన్ని క్షేత్రాలు చూసినా తెలియలేదు అన్నప్పుడు కొన్ని క్షేత్రాలు కనెక్ట్ అయిపోతాం, మనస్సు ఇంకా ఆటోమేటిక్ గా లగ్నం అయిపోతుంది. అటువంటి క్షేత్రాన్ని మన కులదైవంగా పెట్టుకోవటం. ఇప్పుడు చాలా మంది వైశ్యులకు కన్యకా పరమేశ్వరి కులదైవం ప్రాథమికంగా. కానీ అంతకంటే ముందే గాయత్రి వారికి ప్రథమ దైవం. గాయత్రిని చేశాకే వారు కన్యకా పరమేశ్వరికి చెయ్యాలి. ఆవిడ గాయత్రి నుంచి వచ్చినటువంటి ఒక విభూతి శక్తి. ఇలా ఇవి తెలుసుకోవాలి అంతే తల్లి. చాలా చక్కగా వివరించారండి. నమస్కారం.